విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పొరపాట్లు జరగలేదు అన్నారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కు సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైన అంతకు ముందే చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. చైర్మన్ వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అనే లేఖ రాశారని తెలిపారు. కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి బాధ్యతల నుండి తప్పుకోవాలి అన్నారు జగదీష్ రెడ్డి. ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజు చెప్పేవాళ్ళం. 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు. కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారు మాట్లాడి ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఇట్లా మాకు ఇబ్బంది ఉంది, చీకట్లో ఉన్నాం మేము, మా రైతులు చచ్చిపోతున్నారు, పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మాకు అవసరం ఉంది విద్యుత్తు, మీ దగ్గర మిగులు విద్యుత్ ఉంది కదా మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు. ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా? పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ? బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి విచారణ చేస్తుందా? మరి రమణ్ సింగ్ గారు కేసీఆర్ గారికి లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారు రమణ్ సింగ్ గారికి లంచం ఇచ్చినట్ట? ఎక్కడ నష్టపోయినరు? ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు? ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరం ఇక్కడ? విద్యుత్పై విచారణ కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అని చెప్పాలి. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కమిషన్ పై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కావచ్చు, ప్రాజెక్టుల్లో కావచ్చు అక్రమాలపై నిజానిజాలు తేల్చాలనే డిమాండ్ పొలిటికల్ పార్టీల నుండి వస్తోంది. ఇక కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చించాల్సిందని, అలానే కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అంటున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇప్పుడు పవర్ ఫైట్ నడుస్తోంది తెలంగాణలో అని చెప్పొచ్చు. రెండు వైపుల నుండి కూడా మనం వాదనలు వింటున్నాం. అలాగే కమిషన్ చైర్మన్ మాట్లాడారు, ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తాం కేసీఆర్ రాసిన లేఖకి సంబంధించి. ఓవరాల్ గా ఏం జరుగుతోంది? తెలంగాణలో 3 అంశాలు పవర్ పర్చేజ్ అంటే ఛత్తీస్గఢ్తో జరిగిన పవర్ కొనుగోలు ఒప్పందము, దాంతోపాటుగా కూడా భద్రాద్రి థర్మల్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం, ఈ 3 అంశాల్లో అవకతవకలు జరిగాయని భావిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణలో భాగంగా చాలామంది అధికారులకు, సుమారు 26 నుంచి 27 మంది అధికారులకు కమిషన్ లేఖ రాసింది. అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అప్పుడు ఈ పవర్ పర్చేజ్ ఒప్పందంలో అయిండొచ్చు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారని భావించిన కమిషన్ ఇటు కేసీఆర్కి కూడా లెటర్ రాసి పలు ప్రశ్నలకు సమాధానాలు కోరటం జరిగింది. అయితే జూన్ 15లోగా, ఏప్రిల్లో కేసీఆర్కి లెటర్ పంపించడం జరిగింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరటం జరిగింది. అయితే కేసీఆర్ కమిషన్కి జూలై 30 వరకు గడువు కోరిన నేపథ్యంలో, విచారణ త్వరితగతిన పూర్తి చేయాల్సిన నేపథ్యంలో జూన్ 15లోగానే సమాధానం కావాలంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మరోసారి కేసీఆర్కి లెటర్ రాయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ నెల 11వ తారీఖు మీడియాతో మాట్లాడిన సందర్భంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ ఒప్పందంలో అయిండొచ్చు, లేదంటే ఈ 2 భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అయిండొచ్చు, పూర్తిగా కేసీఆర్ కీలక పాత్ర వహించారని విచారణలో కానీ అట్లా వచ్చిన అధికారుల నుంచి వచ్చిన సమాధానాన్ని బట్టి కేసీఆర్ని పలు ప్రశ్నలకు సమాధానాలు అడిగాము. దానికి సంబంధించిన సమాధానం వచ్చిన తర్వాత దాని ఎలా ఉంటుందనేది
కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ కేసీఆర్ చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే ఖచ్చితంగా వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశం ఉందనేది మీడియాతో చెప్పిన సందర్భం ఈ నెల 11వ తారీఖు. దీని మీదనే ఈ రాజకీయ రగడ మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ ఘాటైన సంభాషణలతో, పదజాలంతో విచారణ కమిషన్కి ఒక లెటర్ రాయటం జరిగింది. అందులో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అయి ఉండొచ్చు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ అయి ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ అయి ఉండొచ్చు. ఈ మూడుకు సంబంధించిన అంశాల్లో తాము చేసిన నిర్ణయాలని, చేసుకున్న ఒప్పందాలని అన్ని చట్ట ప్రకారమే ఉన్నాయంటూ 12 పేజీల లెటర్లో వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ లెటర్లో ఏకంగా ఈ ఒప్పందాల విషయం కాదు, అసలు కమిషన్ ఏర్పాటును కూడా కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ కానీ ఇటు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తప్పు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు కమిషన్ ఏర్పాటు అనేది చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఈఆర్సీలు అంటే ఎలక్ట్రికల్ పవర్ పర్చేసు ఇవి ఏవైతే ఉంటాయో వాటికి ఒక చట్టబద్ధత ఉంటుంది. అవి ఏ నిర్ణయాలు తీసుకున్నా చట్టబద్ధతకు లోబడి మాత్రమే అవి నిర్ణయాలు తీసుకుంటాయి. వాటి నిర్ణయాలు అనుగుణంగానే ఇటు ప్రభుత్వాలు ఉండొచ్చు, సంస్థలు ఉండొచ్చు, పవర్ పర్చేజ్ ఒప్పందాలు ఉండొచ్చు, పవర్ ప్లాంట్కి సంబంధించిన నిర్మాణాలు ఉండొచ్చు చేపడుతుంది. ఒక చట్టబద్ధత కలిగిన ఒక బాడీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని మీద మళ్ళీ ఇంకొక విచారణ పేరుతో మరో కమిషన్ ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా ఇది పొలిటికల్ యాంగిల్ అంటూ ఇటు మాజీ సీఎం కేసీఆర్ లెటర్లో ప్రస్తావించారు. అప్పుడు 2014 నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఎంపీగా కొనసాగిన రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేగా కొనసాగిన రేవంత్ రెడ్డికి ఈ విషయంలో అభ్యంతరాలు ఉంటే అప్పుడు కూడా ఒక లెటర్ రాయటం జరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడా ఒక లెటర్ రాయటం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని సమాధానాలు కూడా ఆయనకు అందాయి. అప్పుడు అభ్యంతరం పెద్దగా ఏం మాట్లాడలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పవర్ పర్చేజ్లో ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ లెటర్ రాయటం అనేది పూర్తిగా ఒక పొలిటికల్ యాంగిల్ ఉందనేది మాజీ సీఎం కేసీఆర్ తన లెటర్లో ప్రస్తావించడం జరిగింది. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే పవర్ కమిషన్కి సంబంధించిన అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. ఇదే విషయమై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని పవర్ కమిషన్కి ఏదైతే ఉన్నారో చైర్మన్ని TV9 ఈరోజు కలిసి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కేసీఆర్ లెటర్ మీద ఎలా ఉంటుందంటే, అయితే లెటర్లో తాను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకుంటాము. దానికి సంబంధించి తదుపరి విచారణ ఎలా ఉంటుందనేది ఎల్లుండి ఆ లెటర్ని విచారణ చేసిన తర్వాత ఒకసారి పరిశీలించిన తర్వాత ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము. కమిషన్ భావించిన విషయాలకి, ఇటు అధికారుల నుంచి వచ్చిన విషయాలకి, మాజీ సీఎం కేసీఆర్ నుంచి వచ్చిన విషయాలకి సంబంధించిన వాస్తవాలను పునఃపరిశీలన చేసి ఖచ్చితంగా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. మంగళవారం రోజు దీని మీద సమీక్ష జరిగే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో విద్యుత్పై విచారణ కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేతలు వైపు అంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ పై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని. ఆయన రాసిన లేఖ చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు పవర్ ఫైట్ నడుస్తోందని చెప్పొచ్చు. విద్యుత్ కొనుగోళ్లలో కావచ్చు, ప్రాజెక్టుల్లో కావచ్చు అక్రమాలపై నిజానిజాలు తేల్చాలి అనే డిమాండ్ పొలిటికల్ పార్టీల నుండి వినిపిస్తోంది. ఇక కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చించాల్సి ఉంది. అలానే కేసీఆర్ చెప్పిన వివరాలకు, వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అంటున్నారు. ఎల్లుండి దీనిపై ఒక సమీక్ష కూడా నిర్వహిస్తాం. మరికొంతమంది BHEL ప్రతినిధులతో మాట్లాడి వివరణ తీసుకొని పరిగణలోకి తీసుకుంటాం వాళ్ళ వివరణ కూడా అని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు.